ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇషాంత్ కిషన్ బ్యాటింగ్ అయితే మాత్రము పాకిస్తాన్ అయితే పిచ్చి కుక్కని కొట్టినట్లు కొట్టినాడు బౌలర్స్ని ఒక్కొక్కరిని. అసలుకి ఇషాంత్ కిషన్ తప్ప మన ఇండియా బ్యాట్స్మెన్లో ఎవరు ఇషాంత్ కిషన్ మాత్రం ఆడలేదు అసలుకి స్పిన్ పిచ్, ఆ పిచ్ మీద 1-2 1s 2s వచ్చేది కరెక్ట్ తప్ప ఇంకా 4లు 6లు వచ్చే పిచ్ కాదు అది. అంత స్లో పిచ్, స్పిన్కి తప్ప దేనికి సహకరించలేదు. అట్లా పిచ్ మీద ఆ పక్క ఏ బౌలర్ అన్నా ఏనీలే, ఇష్టానుసారం కొడుతున్నాడు. అసలుకి ఓవర్కి ఒక 4 ఒక 6 గ్యారంటీ. అసలుకి ఉన్న కొంచెంసేపు గ్రౌండ్లో ఫీల్డర్స్ని ఉరికి తెచ్చినాడు ఇక్కడికి. ఎట్లా బౌలింగ్ వేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఇషాంత్ కిషన్కి ఎట్లా బౌలింగ్ వేయాలా, ఏ పక్కన వేయాలా, ఎవరితో బౌలింగ్ వేయాలా అసలు అర్థం కాకుండా ఇష్టానుసారం కొడుతున్నాడు అసలు ఇషాంత్ కిషన్ అయితే మాత్రం. నిన్న మ్యాచ్లో అయితే ఇషాంత్ కిషన్ మాత్రము బ్యాటింగ్ అయితే మాత్రము ఎక్సలెంట్, మార్వెలెస్, సూపర్, ఊచకొత్త, ఇంక ఏమన్నా చెప్పుకో, అన్ని పేర్లు సెట్ అవుతాయి అసలుకి. ఇంకా ఏ ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా అసలు ఇషాంత్ కిషన్ మాత్రం ఆడలేదు నిన్న మ్యాచ్లో. కానీ నిన్న ఒక్కొక్క ప్లేయర్కి ఒక రోజు వస్తుంది కదా, అది మాత్రం నిన్న మాత్రం ఇషాంత్ కిషన్కి స్పెషల్ రోజు అసలుకి. మిగతా మంచి ప్లేయర్స్ ఉన్నారు ఇండియాలో, కానీ నిన్న వాళ్ళు ఆడలేదు. కానీ ఇషాంత్ కిషన్ మాత్రం హైలైట్ అసలుకి. ఇంకా అసలు పాకిస్తాన్ మా బౌలర్ తారిక్ ఉన్నాడు అసలుకి. ఇంతవరకు మా బౌలర్ ఆ తారిక్లో ఆడలేదు, మీరు అసలు తారిక్ అన్నారంటే మీరు ఆడలేరు అన్నారు. కానీ ఆ తారిక్ బౌలర్ ఇట్లా సైడ్ నుంచి వేస్తాడు కదా, ఇట్లా నుంచి ఆగేస్తాడు. అసలు ఇషాంత్ కిషన్ బ్యాటింగ్ ఆడేంత వరకు అసలు ఆయన బౌలింగ్ తీసుకోలేదు. ఇషాంత్ కిషన్ అవుట్ అయినాక ఆయన బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇషాంత్ కిషన్కి బ్యాటింగ్ అన్నప్పుడు తారిక్కి బౌలింగ్ చేసిందంటే 6లు 4లు కొట్టేది గ్యారంటీ. ఖచ్చితంగా మర్యాద పోతాండే తారిక్ది. అందుకే వాడు బౌలింగ్ తీసుకోలేదు. అవుట్ అయినాక వచ్చి బౌలింగ్ చేసినాడు. బౌలింగ్ ఏం పెద్ద బౌలింగ్ ఏం కాదు ఆయనది. ఏముందంటే ఆగేస్తాడు అంతే, అంత తప్ప ఏం లేదు. ఆయనకి సినిమా చూపించినారు. ఇషాంత్ కిషన్ ప్రతి ఒక్కరిని నిన్న ఆడిన మ్యాచ్లో మాత్రం హైలైట్ అసలుకి. ఇంకా అసలు పాకిస్తాన్ మళ్ళీ ఇండియాతో మ్యాచ్ మేము అట్లా ఆడతాం, మేము మా బ్యాటింగ్ ఇట్లా, మేము 6లు కొడతాం, 300 రన్లు కొడతాం అని చెప్పి ఊరికే అదేదో మొరిగే కుక్క కరసదన్నట్లా ఉత్తుత్త మాటలన్నీ మాట్లాడద్దండి. అయిపోయింది. ఒకప్పుడు పాకిస్తాన్ అంటే మ్యాచ్ ఎండింగ్ వరకు టెన్షన్తో ఉంటాండే. అట్లా ఉండే ఒకప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీం. ఇప్పుడు ఉండే టీం అట్లీస్ట్ ఇంకా ఒక చిన్న టీంతో కూడా మ్యాచ్లో ఆడి ఒక సిరీస్ కొట్టలేని పాకిస్తాన్ టీం అయిపోయింది. అసలు ఫస్ట్లోనే మ్యాచ్ ఓడిపోవాల్సిండేది. ఈ ఇండియా వరకు వచ్చి ఇండియాకి సవాల్ విసిరేంత స్టేజ్ ఏం మీకు లేదు. మీ పాకిస్తాన్ క్రికెట్ పని ఎప్పుడూ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.